హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. ఈరోజు నేను వెన్నెలా కరిగిపోయే నేతి వాసనతోటి జీడిపప్పు కిస్మిస్ అక్కడక్కడ తగులుతూ అమృతంలా ఉండే మూంగ్ దాల్ హల్వా చూపిస్తున్నానండి. అదేనండి పెసరపప్పు హల్వా. చాలా బాగుంటుంది. మా అత్తమ్మ ప్రతి శ్రావణ మాసం ఇది చేస్తారు. ఈ శ్రావణ మాసం కూడా తను చేస్తుంటే నేను రికార్డ్ చేశాను, మీరందరూ కూడా చేసుకుంటారని. ఇప్పుడు దానికోసము ఒక కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు తీసుకొని బాగా కడగాలి. కడిగిన తర్వాత ఏ కప్పుతోటి అయితే మనము పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ పోయాలి. అంటే 1 కప్పు పెసరపప్పుకి 4 కప్పుల వాటర్ పోసి ఉడకబెట్టాలి. ఈ పెసరపప్పు వేయించాల్సిన పని లేదు. అలాగే ఇది కుక్కర్ మూత పెట్టేసి 2 నుంచి 3 విజిల్లు వచ్చే వరకు ఉడకనియాలి. ఇప్పుడు 3 విజిల్లు వచ్చినాయి. అలాగే కుక్కర్ కూడా చల్లారింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ పప్పు ఎలా ఉందో. ఓపెన్ చేస్తున్నాను. చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో. మీకు ఏమన్నా డౌట్ ఉంటే అక్కడక్కడ పప్పు గిట్ట పలుకుల్లా ఉంది అనిపిస్తే స్మాషర్ తోటి స్మాష్ చేసుకోవాలి మెత్తగా. ఎందుకంటే ఈ పప్పు అనేది స్మూత్గా ఉండాలి కాబట్టి స్మాషర్ తోటి స్మాష్ చేసుకోవాలి. ఇది లేకపోతే పప్పు గుత్తితోటైనా ఒకసారి ఇలా రుబ్బేస్తే అయిపోతుంది, మెత్తగా అవుతుంది. ఇలా పప్పుని మెత్తగా చేయడం వల్ల నోట్లో వేస్తే కరిగిపోతుంది హల్వా. అందుకోసమని ఈ ప్రాసెస్. ఇప్పుడు ఒక కడాయి తీసుకొనేసి ఈ కుక్కర్లో ఉన్న పప్పు అంతా అందులో షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. కలుపుతూ ఉండాలి. ఈ కడాయి అనేది మందంది తీసుకోవాలి, ఎందుకంటే మాడకుండా ఉంటుంది. ఇక్కడ నేను నెయ్యి తీసుకుంటున్నాను. అది 1/2 కప్పు, అంటే 1 కప్పు పెసరపప్పుకి 1/2 కప్పు నెయ్యి పడుతుంది. కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను షుగర్ను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. షుగర్ ఇక్కడ నేను 1 కప్పు తీసుకుంటున్నాను. అంటే కప్పు పెసరపప్పుకి కప్పు షుగర్, అలాగే 1/2 కప్పు నెయ్యి, అలాగే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ ఇలాచీ పౌడర్ వేయడం వల్ల దీని సువాసన టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ ఇలా కలుపుతూనే ఉండాలి, దగ్గరనే ఉండాలి. ఇలా నెయ్యి కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ హల్వా మాడకుండా చూడాలి. ఇలానే కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. మాడితే అస్సలు బాగుండదు, పడ్డ శ్రమ అంతా పోతుంది. కాబట్టి మంచి హల్వా తినాలి, కమ్మగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి అంటే కొంచెం శ్రమ అనేది పడాల్సిందే కదా. కాబట్టి ఇలా తిప్పుతూనే ఉండండి. కొంచెం నెయ్యి పైకి రావాలి, వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. అంతేనండి, ఎక్కువ కష్టపడాల్సింది ఏం లేదు. ఇది ఒక్కటే కొంచెం ప్రాసెస్. పప్పు వేసామా, ఉడకబెట్టామా, తిప్పామా, అంతేనండి, అయిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3 స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత కాజు కిస్మిస్ మీకు అవైలబుల్ ఉన్న నట్స్ కూడా వేసుకోవచ్చు. బాదాము పిస్తా అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాజు కిస్మిస్ వేస్తున్నాను. ఇవి దూరగా వేయించాలి, మరి నల్లగా మార్చకూడదు. ఇలా లైట్గా దూరగా మంచి కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ హల్వాని కలుపుతున్నాము కదా, దగ్గరకు వచ్చేసింది. లైట్గా నెయ్యి కూడా వదులుతుంది. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించుకున్నాం కదా, ఇప్పుడు అది కూడా ఇందులో వేసేయాలి. అంతేనండి, గుమగుమలాడే మూంగ్ దాల్ హల్వా రెడీ అయిపోయింది. ఇదంతా ఒకసారి కలపాలి. చాలా బాగుంటుంది టేస్ట్. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇది అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. మేమైతే ప్రతి శ్రావణ మాసం ఇది కంపల్సరీ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మేము కూడా స్వీకరిస్తాము. మీరందరూ కూడా ఈ హల్వాని చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.